అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాలమూరు జిల్లాలోని పురాతన చరిత్రను ప్రతిబింబించే పిల్లలమర్రి వారసత్వ క్షేత్రంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన యోగా ఉత్సవం ఎంతో స్ఫూర్తిదాయకమైందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పుర ప్రజలు, విద్యార్థులు, యోగా సాధకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొనడం శుభసూచకమని, పిల్లలమర్రి వంటి వారసత్వ ప్రదేశంలో యోగా నిర్వహించడం అనేది భౌతిక ఆధ్యాత్మిక చైతన్యానికి చిహ్నమని, ఇది మన సంస్కృతికి మనమిచ్చే గౌరవం అని అన్నారు. యోగా అనేది కేవలం ఒక వ్యాయామం కాదు, ఇది భారతీయ ఆరోగ్యం, నియంత్రణ, అధ్యయనం, అవగాహనలకు మార్గదర్శకం. భారతదేశం ప్రపంచానికి ఆరోగ్య మార్గాన్ని చూపే గురుభూమి అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ యోగా ఉద్యమం ప్రపంచాన్ని కదిలించిందని తెలిపారు. పుర ప్రజలు ఈ మార్గంలో ముందుకు వెళ్లి తమ శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఒకటిగా మలుచుకుంటే మన భారతదేశం మరింత శక్తివంతంగా, సుస్థిరంగా అభివృద్ధి చెందుతుందని, పిల్లలమర్రిలో ప్రారంభమైన యోగా అనుసంధానం పాలమూరుకు మరింత చైతన్యం తెస్తుందని, సనాతన ధర్మం నేర్పిన విద్య యోగా అని ఆయన అన్నారు. కొట్టాలి గట్టిగా. ఇవి ఎవరి మ్యాట్లు మీ అందరికి కూడా అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు. ఈ సందర్భానికి ఇక్కడికి చేసిన వేదిక మీద ఉన్న పెద్దలు, భాగం పంచుకోవడానికి వచ్చిన పార్టిసిపేట్స్ అందరికీ కూడా శుభాభివందనాలు. మీ అందరికీ తెలుసు, ఈరోజు కలియుగ దైవమైనటువంటి నరేంద్ర మోదీ గారి మూలాన యోగా అనేది ఏంటనేది భారతీయులందరికీ తెలిసిపోయింది. ఇక దీన్ని అలవర్చుకోవడమే మనకు కావాల్సింది. ముఖ్యంగా యోగా అంటే కేవలం ఆసనాలని మనం అనుకుంటాం, కానీ యోగా అంటే ఆసనాలు, అంతేకాకుండా శ్వాస మీద నియంత్రణ, తర్వాత ధ్యానం, ఈ మూడు కలిపితే యోగా. యోగా ఎందుకు మనకు అవసరం? ఆదిదేవుడు శివుడు మనకు మొట్టమొదటి యోగి. తర్వాత పతంజలి గారు దాన్ని ఎలా చేయాలనే ప్రొసీజర్ రచించిన ఋషి పతంజలి గారు. తర్వాత ప్రపంచానికి 19వ శతాబ్దంలోనే తెలియజేసిన వ్యక్తి వివేకానందుడు. యోగా అనేది ఇది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం అనేది ఇంతకుముందు మన వక్తలు చెప్పారు. అంతేకాకుండా యోగ వలన మనకి ఏమొస్తుంది అని అంటే, యోగ వలన ఒక వ్యక్తికి పరిపూర్ణత వస్తుంది. యోగా చేయకపోతే అది రాదా అంటే రాదు. ఎందుకు రాదంటే దాని గురించి మనం ఆలోచించలేదు కాబట్టి తెలియలేదు. యాక్చువల్గా నేను ఒక క్రీడాకారుడిగా ఏమనుకున్నానంటే, ప్రతి ఒక్క వ్యక్తి యువన దశలో ఉన్నప్పుడు ఏదో ఒక క్రీడ ఆడాలి, అది కూడా అవుట్డోర్ గేమ్, ఇండోర్ గేమ్ కాదు. ఆడితే దానివల్ల ఏమవుతుందంటే జీవితంలో చాలా పాఠాలు ఆటోమేటిక్గా మనం ప్రాక్టికల్గానే నేర్చుకుంటాం. జీవితంలో ఓటమిని ఎలా తీసుకోవాలి, ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎలా గెలవాలి అనేది చాలా జీవిత లక్ష్యం. కాబట్టి అలాంటివన్నీ నేర్చుకోవడానికి యోగా చాలా అవసరం. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లో సమతుల్యత వస్తుంది, శ్వాసలో కూడా సమతుల్యత వస్తుంది, ధ్యానం వల్ల ప్రశాంతత వస్తుంది. అంటే మెదడుకు కూడా అదొక అభ్యాసం. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కడ స్కూల్లో గ్రౌండ్స్ లేవు క్రీడలు ఆడడానికి,
కాబట్టి ఏమీ లేకపోయినా కూడా మనకు 6 అడుగుల చోటు ఉంటే చాలు యోగా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేసి మనం జీవితంలో పరిపూర్ణత సాధించవచ్చు. కాబట్టి అందరూ యోగా చేయడం వల్ల ఈ ఉపయోగం ఉంది. సమాజంలో అందరికీ తెలియజేయాలి. మనం కూడా అలవర్చుకొని అది చేస్తూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే మన యొక్క ఆలోచనలోనే మార్పు వస్తుంది. మంచి చెడు అనేవి మనకు సమాజంలో 2 ఉన్నాయి. దేవుడు మంచి సైడు, కాబట్టి మనం మంచి సైడ్ ఉండాలి. మంచి అంటే ఏమిటి అంటే, 2 వ్యక్తులు ఎదురుగా వచ్చినప్పుడు ఒకరు వెళ్ళడానికి దారి ఉన్నప్పుడు మీరు ముందు వెళ్ళండి అన్న దగ్గర దేవుడు ఉన్నాడు, లేదు నేనే ముందు వెళ్తాను అన్న దగ్గర రాక్షసుడు ఉన్నాడు. ఆ ముందు మీరే వెళ్ళండి అనే ఒక స్థితి అనేది స్థితి ప్రజ్ఞత. అది అలవర్చుకోవడానికి, అది చేరడానికి యోగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనమందరం ఈ యోగాలో పాల్గొని మన దేశం యొక్క అస్తిత్వం ఒక లక్ష్యం యోగా. ఈ ప్రపంచానికే కానుకగా ఇచ్చింది మన భారతదేశం యోగా. కాబట్టి అలాంటి యోగాను మనందరం మన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికే కాకుండా ప్రపంచంలో ఎన్నో దేశాలు ఎన్ని దాడులు చేసినా సరే వాళ్ళ అస్తిత్వాలు కోల్పోయిన దేశాలు బోర్డని ఉన్నాయి, కానీ భారతదేశం కోల్పోలేదు. 600 సంవత్సరాలు మొఘలులు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినా సరే మన అస్తిత్వం పోలేదు. ఎన్ని కన్వర్షన్స్ అయినా పోలేదు. ఎందుకంటే మన జీవిత విధానం, మన ధర్మం అంత గొప్పది. కాబట్టి ఈ అస్తిత్వం ఉన్నంత వరకే మన గుర్తింపు, మన యొక్క ఆ లక్షణాలన్నీ పొడించుకొని మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకొని మన దేశం యొక్క గొప్పతనాన్ని మెయింటైన్ చేయడానికి ఒక వ్యక్తిగా, ఒక పౌరుడిగా మనకందరికీ బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యత మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ తప్పకుండా యోగా చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరితో యోగా చేయించండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ విషయాలు వాట్సాప్ మూలాన మీ అందరికీ తెలుస్తూనే ఉంటాయి, కానీ మనం అప్పుడప్పుడు కూర్చొని మాట్లాడుకోవడం